నీరా అనేది మనం చూసుకున్నట్టయితే ఒరిజినల్గా గ్రామీణ స్థాయి నుండి మన పల్లెలో నిజంగా మన ఆరోగ్యాన్ని ఈరోజు వరకు ఎటువంటి రోగాలకు కూడా గురి కాకుండా ఈ వృత్తి చేసే వృత్తి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్క జీవన మనిషి గ్రామీణ పల్లె వాతావరణంలో నీరా రుచి చూడని వాళ్ళు ఉండరు. కానీ ఈరోజు మన హైదరాబాద్ పట్టణాన్ని కావచ్చు, మన దగ్గరున్న పట్టణాలకు చేరుకున్న తర్వాత మన యొక్క రోజు మనం నిర్వహించే అలవాట్లను కొన్ని మానేస్తూ ఉన్నాం. అందులో భాగంగా నీరా సేవించడం అనేది ఒకటి మానేసుకున్నాం. ఇక్కడ ఆ యొక్క నీరా సేవన అనేది ఎంత ముఖ్యమనంటే ఈరోజు మనం చూస్తున్నటువంటి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అంటే డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, ఆర్థరైటిస్ కావచ్చు, మన థైరాయిడ్ కావచ్చు, లేడీస్లో ముఖ్యంగా థైరాయిడ్ కావచ్చు, పీసీఓడి కావచ్చు, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు, అండ్ ఇమ్యూనిటీ ఇష్యూస్. ఏ చిన్న జ్వరం వచ్చినా కూడా వైరస్ని మనం తొందరగా అటాక్ అయ్యి తొందరగా మనం చాలా హాస్పిటల్కి గురి కావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎందుకనంటే మన లైఫ్ స్టైల్లో చేంజెస్ రావడం వల్ల. ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ వాటి కోసం అని చెప్పేసి వాటిని మనం ఎప్పుడైతే కరెక్ట్ చేసుకోగలుగుతామో, అంటే ముఖ్యంగా మన డైజెస్టివ్ ప్రాబ్లం కావచ్చు, మిగిలిన చాలా అంశాలు మన రెగ్యులర్గా ఆ లైఫ్ స్టైల్ ఇష్యూస్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఎందుకనంటే ఈరోజు మనం చూడవచ్చు, క్యాన్సర్ పైన పోరాడే కణాలు బయట ఎక్కడ కూడా దొరకవు, కానీ మన నీరాలో దొరుకుతావు. అట్లానే కొన్ని ప్రకృతిలో కొందరి దగ్గర మాత్రమే కొన్ని ఉంటాయి. అందులో నీరా దగ్గర సుమారు ఒక 100కు పైన రోగాలను తగ్గించే శక్తి ఒక నీరాను రెగ్యులర్గా సేవ్ చేసే అది ఉంటుంది. ఇక్కడ మన ప్రొఫెసర్ ఆనంద్ గారు ఉన్నారు, జియాలజీ డిపార్ట్మెంట్, జాగ్రఫీ డిపార్ట్మెంట్, ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి. సార్ ఏం చెప్తారనంటే, నిజంగా ఒకవేళ నేను తొందరగా చనిపోతా, ఒకవేళ క్యాన్సర్ వచ్చి తొందరగా చనిపోతానంటే వారంలో 2 నుంచి 3 రోజులు నీరా సేవించండి, మీ ప్రాణానికి నాది గ్యారంటీ అంటాడు మా ప్రొఫెసర్ గారు. అంటే ఇట్లా అనేక మంది ప్రొఫెషనల్స్ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుతూ మళ్ళీ మనం మర్చిపోయినా ఇక్కడ మనం చూస్తున్నాం బ్యాక్ టు రూట్స్ అనేది ఏదైతే మర్చిపోయినామో, ఏదైతే మన పల్లెలో వదిలేసుకొని వచ్చినామో దాన్ని మళ్ళీ హైదరాబాద్ వేదికగా మళ్ళీ మనము అర్బనైజేషన్లో పడి మనం నష్టపోకుండా మళ్ళీ నీరాను తాగాలి, నీరాను సేవించి గ్రామీణ అభివృద్ధి కోసం గ్రామీణంలో వృత్తులను కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పేటందుకు మళ్ళీ దీనికోసం అని చెప్పేసి తమ్ముడు అనంతరాం తను కష్టపడి నీరావాలను తేవడం జరిగింది. ఆ నీరావాల ఇదొక పేరు, ఒక రైతులను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో కలిగిత ఆ రైతులను ఆ వృత్తిదారుల దగ్గర నుంచి వెళ్ళి నీరాన్ని తీసుకొచ్చి వాళ్ళు కూడా అక్కడ దాన్ని అమ్ముకోలేని పరిస్థితిలో వాళ్ళ జీవనం కొనసాగించడంలో కష్టంగా జరుగుతూ ఉంది. కానీ వాటికి ఒక స్ట్రీమ్లైన్, ఒక ప్రత్యేకమైన పద్ధతి లేక ఇబ్బంది పడడంతో నీరావాలా అనే పేరుతోటి తమ్ముడు ముందుకొచ్చి నేను ఇట్లా అద్భుతంగా నేను ఇది చేస్తాను అన్న, నాకు ఈ వ్యవస్థతో నాకు ఇట్లా చేయాలని ఉంది అనే తపనతోటి ముందుకు రావడంతో నీరావాలా అనే ఒక బ్రాండ్ తోటి ముందుకు రావడం జరిగింది. దయచేసి మీ అందరూ ఆదరించి ఏవైనా ఆర్డర్స్ ఉంటే కూడా ఇక్కడ నా నంబర్ ఉంది, 9052114383 అనే నంబర్ ఉంది. మీరు ఇక్కడ నా స్నాప్ తీసుకోవచ్చు. మళ్ళొక్కసారి చెప్తున్నాను, నంబర్ 9052114383. ఇంకో నంబర్ కూడా ఉంది, 8121775878. ఈ నంబర్ కూడా మీరు రీచ్ కావచ్చు. మీ దగ్గర ఏమైనా పార్టీస్ ఉన్నా, ఫంక్షన్స్కున్న, పెళ్ళిళ్ళు కానీ, ఏదైనా డిన్నర్ రిసెప్షన్స్, ఒక క్లోజ్డ్ గ్యాదరింగ్స్, అఫీషియల్గా ఏవైనా అఫీషియల్ మీటింగ్స్ కావచ్చు, అవి ఏమైనా ఉంటే కూడా మేము సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఒకవేళ మెయిల్ త్రూ అప్రోచ్ కావాలనుకుంటే నీరావాలా ORG NEERAWALA@gmail.comకి మీరు రీచ్ కావచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్. ఒకప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో అనారోగ్యాలకి మందు అంటే నీర. అది ఒక లెవెల్ మారి ఇంకో రకంగా రూపుమారింది కాబట్టి ఈ రోజుల్లో అది మనకు అందుబాటులో లేకుండా అయిపోయింది. నీరాని ప్రోత్సహించడం మన బాధ్యత. ఎందుకంటే జాండీస్ వచ్చినా కూడా నేను చూసింది, రోజు ప్రొద్దున నీరా ఇచ్చినప్పుడు జాండీస్ కూడా తగ్గిన దాఖలాలు నేను చూశాను మా కుటుంబంలో.
కొంతమంది పిల్లలకు అలా జరిగినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి పొద్దున నీరా అందించారు. సో నీరా ఏదైతే ఉందో ఒక సమయంలో తీయాలి, ఆ సమయంలోనే తీసుకోవాలి. కష్టపడి ఆ పని చేస్తున్న గీత సంఘాలకు మనమందరము ప్రోత్సాహాన్ని అందించాలి. సిటీలో ఇవి అందుబాటులో ఉండలేవు కాబట్టి, మనకు పొద్దునే అందుబాటులో ఉండలేవు కాబట్టి వీళ్ళు ఒక ప్రక్రియ, వీటిని చల్లబరిచి అది తాజాగా ఉండేటట్టు మన ఇంటి వరకు చేర్చే ఒక ప్రక్రియని కనుగొన్నారు మన గీత కార్మికులు, వాళ్ళ బృందాలు. సో మన ఇంట్లో ఎప్పుడైనా అలాంటి అనారోగ్యాలున్నా, అవసరాలున్నా తప్పకుండా మనం వీటిని ఆదరిద్దామని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటున్నాను. దీని గురించి కరుణాకర్ గారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నీరా అనేది మన గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకందరికీ తెలుసు. తాటి ఈత చెట్ల నుంచి తీయబడినటువంటి దే నీరా. గ్రామీణ ప్రాంతాల్లో అది ఇప్పటికీ గత కొన్ని వేల సంవత్సరాలుగా ఈ యొక్క నీరాను తీస్తూ ఉన్నారు. కానీ సూర్యరశ్మి తగిలిన తర్వాత అది కల్లుగా మారిపోతుంది. కాబట్టి మనకు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది సూర్యరశ్మి తగలక ముందే, సూర్యుడు రాకముందే చెట్టు నుంచి తీసి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో హైదరాబాద్కు తీసుకొచ్చి నిల్వ ఉండేటట్లుగా ప్రస్తుతము ప్రారంభంలో ఇలాంటి సౌకర్యాలు లేకపోయేది. ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీ ప్రకారం కొంతకాలం నిల్వ ఉండేటట్లుగా ప్రయత్నం జరుగుతుంది. దీనిపైన ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. అనేక దేశాల్లో దీన్ని ఒక మెడిసిన్గా వాడుతున్నారు. కాకపోతే మనము మన దేశంలోనే దాన్ని ఒక ఆల్కహాల్ కలిసింది అనే భావన చాలామందిలో ఉంది. కాదు, కేవలం అది ఎండ సూర్యరశ్మి తగలడం వల్ల కళ్ళుగా మారుతుంది. కళ్ళు కూడా ఒరిజినల్ కళ్ళు, ఎలాంటి కల్తీ లేని కళ్ళు ఒరిజినల్గా తాగినా కూడా ఎలాంటి హాని ఉండదు, మన ఆరోగ్యానికి మంచిది అది. కాబట్టి ఇది కళ్ళు కంటే ముందు ప్రక్రియ నీరా. దీని నుంచి తాటి బెల్లము, అనేకమైనటువంటి బై ప్రోడక్ట్స్ తయారవుతున్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రయోగాత్మకంగానే కాదు, చాలామంది ఇది వాడుతూ ఉన్నారు. ఇది ప్రజెంట్గా దీని ఉత్పత్తులు అనేకం ఉన్నాయి. ఈ ప్రస్తుతం మనం నీరా మాత్రమే మన స్టాల్లో లభిస్తుంది. రాబోయే సంతలో దానికి సంబంధించినటువంటి బై ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ విక్రయించడం జరుగుతుంది. మనకి ఇప్పుడు హైదరాబాద్లో నక్లెస్ రోడ్లో నీరా కేఫ్ కూడా ఉన్నది. అక్కడికి వెళ్ళి కూడా ఎవరైనా సందర్శించవచ్చు. ఇది దేశవ్యాప్తంగానే కాదు, అనేక దేశాల్లో ఈ ఉత్పత్తులు చేసి విక్రయిస్తున్నారు. ఇలాంటివి అనేకం ఉన్నాయి. ఇవి పాతవి మనము ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ అందరి ఈ విషయంపై దృష్టి పెడతారని ఆశిస్తున్నాం. ఇక్కడే మనం చూసినట్టయితే తాటి బెల్లంతో స్వీట్స్ చేయడం జరిగింది మేడం గారు. అక్కడ ఇక్కడ సైడ్ మన తాటి బెల్లంతో బెల్లం రిలేటెడ్ కాఫీ కూడా చూడొచ్చు, కాఫీ టీ కూడా చూడొచ్చు. తాటి బెల్లం సంబంధించిన స్వీట్స్ అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. తాటి ఉత్పత్తిలో గేగులు ఒకటి ఇంకొక ప్రధానమైన ఉత్పత్తి. అది కూడా మనం చూస్తున్నట్టయితే అంగన్వాడీ పిల్లలకి ఏదో పౌడర్ ఇస్తున్నారో అది గేగులకు సంబంధించిన పౌడరే. ఇట్లా అనేకమైన ప్రోటీన్ రిలేటెడ్ మనిషి జీవనానికి కావాల్సిన ఏవైతే బలమైన ఫుడ్ ఏదైతే ఉందో అది తాటి ఈత చెట్ల నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి తాటి ఈత వృత్తికి సంబంధించిన ప్రోడక్ట్లు అన్నిటినీ కూడా ప్రోత్సహించి మాకు లాభం చేకూర్చాలని కోరుతున్నాం.
ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.